ఓకే, మనం థర్డ్ చాప్టర్కి వచ్చేసాము. తెలంగాణ శీతోష్ణ స్థితి. శీతోష్ణ స్థితి అంటే డెఫినేషన్ ఇచ్చారండి ఇక్కడ. మామూలుగా అయితే ఎక్కువగా మనకు గరిష్ట ఉష్ణోగ్రత అనేది మధ్యాహ్నం మరియు కనిష్ట అనేది తెల్లవారుజామున నమోదవుతుంది కదా. అయితే సుమారు 30 సంవత్సరాల యావరేజ్ తీసుకున్నప్పుడు ఆ ప్రదేశం అంటే దీన్ని తీసుకుంటే సగటు వాతావరణాన్ని ప్రదేశంకు శీతోష్ణ స్థితి అంటారు. ఒక ప్రాంత శీతోష్ణ స్థితి అనేది ఆ ప్రాంత భౌగోళిక స్థానం, ధార్మిక శక్తి, పరిమాణం, పీడనం, గాలులు, తేమ మరియు ఆ ప్రాంతం నైసర్గిక స్వరూపంపై ఆధారపడతాయి. నెక్స్ట్ తెలంగాణ ప్రాంత శీతోష్ణ స్థితి వచ్చేది ఆయనారేఖ ఋతుపవన శీతోష్ణ స్థితి. ఓకే, ఈ ప్రాంతం పూర్తిగా దక్కన్ పీఠభూమిలో ఉంది. ఈ ప్రాంతానికి సముద్ర తీర పవనాల ప్రభావం లేకపోవడం వల్ల రాష్ట్రాన్ని ల్యాండ్ లాక్డ్ స్టేట్, భూ పరివేష్టిత రాష్ట్రంగా పిలుస్తున్నామండి. నెక్స్ట్ భారత వాతావరణ శాఖ IMD ప్రకారం భారతదేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా 3 రకాల ఋతువులు వర్తిస్తాయి. అవి వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. మన దగ్గర నెక్స్ట్ ఋతువులు సంభవించే కాలం ఇవి అప్పుడప్పుడు అడిగిస్తారండి. వేసవికాలం వచ్చేసి మనకు తెలుసు మార్చి నుండి మే వరకు, నైరుతి ఋతుపవనాలు అంటే వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, ఈశాన్య ఋతుపవన కాలం అక్టోబర్ టు డిసెంబర్ ప్రెజెంట్ ఇదే నడుస్తుంది. శీతాకాలం వచ్చేసి జనవరి టు ఫిబ్రవరి. ఉష్ణోగ్రత టెంపరేచర్ మన దగ్గర తెలంగాణది ఉష్ణమండల ఉష్ణమండల అర్ధశుష్క ఉపశుష్క ప్రాంతంలో విస్తరించి ఉంది. నెక్స్ట్ వేసవిలో ఉష్ణోగ్రత 29 to 32 డిగ్రీస్ ఉంటాయి. అత్యల్పంగా అంటే 20 to 25 నమోదవుతాయి. ఎక్కువగా మే నెలలో 48 డిగ్రీస్ ఉంటుంది. రాష్ట్ర అత్యధిక ఉష్ణోగ్రత 31.5 డిగ్రీస్ కాగా చలికాలంలో అతి తక్కువగా అంటే 15 డిగ్రీస్ సెల్సియస్, సమ్మర్లో 44. అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాలు ఏవి అంటే రామగుండం, ఇక్కడ హైయెస్ట్ టెంపరేచర్ వీ కెన్ ఐడెంటిఫై, పెద్దపల్లి జిల్లా. నెక్స్ట్ వచ్చేసి భద్రాచలం, భద్రాద్రి జిల్లా. ఇక్కడ మనకు వేసవికాలంలో తెలంగాణలో ఏంటంటే తొలకరి జల్లులు వస్తాయి. దాన్ని మనం మ్యాంగో షవర్స్ అంటాం. ముంగారు వర్షాలని కూడా పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్. ఉరుముల మెరుపులతో రైన్ అవుతుంది. ఇది ఎప్పుడంటే వేసవికాలంలో వర్షం పడతాయి. ఓకే, నెక్స్ట్ ఎక్కడ అంటే ఇప్పటివరకు 48.9 డిగ్రీ 2015 మే 21 మంచిర్యాల జిల్లాలోని దండేపల్లిలో నమోదైంది అత్యధిక ఉష్ణోగ్రత. నెక్స్ట్ 2013 to 20 మధ్యలో ఉంటే యావరేజ్గా 48.9 డిగ్రీస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ శీతాకాలం. శీతాకాలంలో గాలిలో స్వల్ప తేమ కలిగి సగటు ఉష్ణోగ్రతలు 22 to 23 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటాయి. ఓకే, చలికాలంలో ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఆదిలాబాద్లో తక్కువగా ఉష్ణోగ్రత ఉంటుంది, 4 డిగ్రీస్. ఇప్పుడు మార్చింది ఒకసారి. డిసెంబర్ నెలలో పశ్చిమ తెలంగాణ రాష్ట్రం నుండి తూర్పు వైపు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. పశ్చిమం నుండి తూర్పు ఇటు నుంచి ఇటు వెళ్ళేటప్పుడేమో మనకు 2 డిగ్రీ అంటే వైపు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎక్కువ అంటే మనకు సంవత్సరంలో కనకాలం అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు ప్రాంతాలు సంగారెడ్డి. హీట్ అనేది రామగుండము, భద్రాచలం. ఇది చలి అనేది ఎక్కువగా సంగారెడ్డి హీట్లో 2 డిగ్రీస్ నమోదైంది. వర్షపాతం ఇది అకార్డింగ్ టు స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2021 ప్రకారం వర్షపాత విస్తరణ రాష్ట్ర సరాసరి వర్షపాతం 898.8. మన ఇండియాది వచ్చేసి 1083 మిల్లీమీటర్స్. ఇది వచ్చేసి 898 అన్ని 8లే అనుకోండి, 9 వస్తుంది. 898. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 905.4. రాష్ట్ర వార్షిక వర్షపు రోజులు 61 డేస్ వర్షం పడుతుంది. పొడి రోజులు వచ్చేసి 258 డ్రై డేస్. ఇది వచ్చేసి రైనీ డేస్. ఓకే, భారత వాతావరణ శాఖ 2019 గణాంకాల ప్రకారం అత్యధిక సాంవత్సరిక వర్షపాతం నమోదైన జిల్లాలు ములుగు, ఆదిలాబాద్, అత్యల్పంగా జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి. సగటు అత్యధిక వర్షపాతం నమోదైన నెల జూలై, అత్యల్పంగా జూలై. నెక్స్ట్ నైరుతి ఋతుపవనాలు. జూన్ మొదటి 2వ వారంలో రాష్ట్రంలో ప్రారంభమై మాసం చివరి రాష్ట్రంలో విస్తరిస్తుంది. 80% వర్షపాతం ఉంటుందంట. నెక్స్ట్ ఎక్కువ ఋతుపవన కాలం అధికంగా వర్షపాతం సంభవించే జిల్లాలు ములుగు, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్. ఇక్కడ చలి కూడా ఎక్కువనే ఉంటుంది. ఇందులో ఆదిలాబాద్ వర్షం కూడా ఎక్కువనే పడుతుంది. తక్కువ వచ్చేసి జోగులాంబ, నారాయణపేట. నెక్స్ట్ రాష్ట్రంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలు నాగర్ కర్నూల్, ఆలంపూర్. తిరోగమన ఈశాన్య ఋతుపవనాలు. ఈ ఋతుపవనాల కాలంలో సగటు వర్షపాతం 124.9 మిల్లీమీటర్స్. ఆదిలాబాద్ జిల్లాలోని అత్యధిక ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. ములుగు, వనపర్తి, పెద్దపల్లి, నారాయణపేట, మంచిర్యాల, జయశంకర్ జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదవుతుంది. వర్షపాతాన్ని మెరుగుపరిచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం వచ్చేసి హరితహారం. ఓకే, ఇందులో చెట్లు అవన్నీ నాటి మనం వర్షపాతాన్ని మెరుగుపరచాలని చూస్తున్నాను. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం విచలనం, అస్థిరత్వం. రాష్ట్రంలో విచలనం ఎక్కువగా గల జిల్లా జోగులాంబ గద్వాల, కాగా తక్కువగా ఉన్నది ఖమ్మము. ఓకే, వాతావరణ కేంద్రాలు ఇది ఇంపార్టెంట్. ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు వచ్చేసి 10 ఉన్నాయి. ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు TS, DPS, IMDV అంటే 10. తెలంగాణ వచ్చేసి 1044. ఆటోమేటిక్ వర్షపాత కేంద్రాలు 55. మాన్యువల్ వర్షపాత కేంద్రాలు 462. మాన్యువల్ వర్షపాత కేంద్రాలు IMD 12. వాతావరణ కేంద్రాలు అత్యధికంగా ఉన్న జిల్లా రంగారెడ్డి. వాతావరణ కేంద్రాలు అత్యల్పంగా ఉన్న జిల్లా ములుగు, నారాయణపేట. వ్యవసాయ శీతోష్ణ స్థితి మండలాలు. వర్షపాతం ఉష్ణోగ్రత నేలల స్వభావాన్ని బట్టి ఈ రాష్ట్రాన్ని 3 వ్యవసాయ వాతావరణ మండలాలకు విభజించబడింది. అవి ఉత్తర తెలంగాణ జోన్, దీని ప్రధాన కార్యాలయం పులాస, జగిత్యాల జిల్లా. దీని ప్రధాన కార్యాలయం పులాస. ఓకే, నెక్స్ట్ ఈ జోన్ ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. వార్షిక వర్షపాతం వచ్చేసి 867 మిల్లీమీటర్స్ to 1189 మిల్లీమీటర్స్. అత్యధిక వర్షం నైరుతి ఋతుపవనాల వల్ల సంభవిస్తుంది ఉత్తర తెలంగాణ జోన్లో, నైరుతి. నెక్స్ట్ కనిష్ట ఉష్ణోగ్రత శీతాకాలం 14 to 25 డిగ్రీ సెల్సియస్. గరిష్ట ఉష్ణోగ్రత 31 to 39. విస్తీర్ణం 8171 ఎకరాలు. నేల రకం ఎర్ర నేలలు ఉంటాయి. ఉత్తర తెలంగాణ జోన్లో ఎర్ర నేలలు. ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, కంది, పసుపు. సెంట్రల్ తెలంగాణ జోన్ వచ్చేసి ఈ ప్రధాన కాలం అరపల్లి, హన్మకొండ, అర్బన్. ఈ జోన్లో సిద్దిపేట, జనగామ, మెదక్, సంగారెడ్డి, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాల్.
వర్షపాతం 779 to 1213. నెక్స్ట్ విస్తీర్ణం 9539. ఇక్కడ సెంట్రల్ తెలంగాణ జోన్లో వచ్చేసి ముఖ్యమైన నేలలు వచ్చేసి ఎర్ర నేలలు, ఇది ఎక్కువ ఉంది ఎకర్స్. ప్రధాన పంటలు వచ్చేసి పత్తి, వరి, మొక్కజొన్న, పెసర, మిర్చి, మామిడి, చెరకు. దక్షిణ తెలంగాణ జోన్, దీని ప్రధాన కార్యాలయం పాలెం, నాగర్ కర్నూలు జిల్లా. ఈ జోన్లో మేడ్చల్ మల్కాజ్గిరి, వనపర్తి, యాదాద్రి భువనగిరి, జోగులాంబ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. 6 to 853 మిలీమీటర్స్. ఎకర్స్ వచ్చేసి 99, ఎక్కువగా ఇందులోనే ఉన్నాయి దక్షిణంలో. 9984 ఎకర్స్. చలక నేలలు, ఇవి వచ్చేసి ఎర్ర నేలలు, ఇవి కూడా ఎక్కువ ఎర్ర నేలలు ఉన్నాయి కాబట్టి సెంట్రల్ తెలంగాణలో కూడా ఎర్ర నేలలు, ఇవి చలక నేలలు, ఇవి కూడా ఎర్ర నేలలు. ప్రధాన పంటలు వచ్చేసి పత్తి, వరి, కంది, మొక్కజొన్న, నువ్వులు, పొద్దుతిరుగుడు, వేరుశనగ. ఇక్కడ వచ్చేసి పత్తి, వరి, మొక్కజొన్న, పెసర, మిర్చి, మామిడి, చెరకు. ఇక్కడ ఇవి ఫస్ట్ ఉత్తర తెలంగాణలో వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి, కంది, పసుపు. ఇక్కడ కూడా పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి, చెరకు. ఓకే, నెక్స్ట్ మనం తెలంగాణ నేలల గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.